Daily. Taste the Daily. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థికి లతారెడ్డికి 6716 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్లు కోల్పోయింది. 6033 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థికి విజయం దక్కింది. పులివెందుల్లో విజయంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పులివెందుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని ఓటర్లే చెప్తున్నారన్నారు. జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. జగన్ పై వ్యతిరేకత, కూటమి అభివృద్ధికి ప్రజాదరణ స్పష్టంగా కనిపించిందన్నారు కూటమి నేతలు. దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపిస్తున్న వైసీపీకి సైతం కూటమి నేతలు కౌంటర్ ఇచ్చారు. జగన్ కు చేతనైతే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వస్తే ఉప ఎన్నికలకు సిద్ధమేనంటూ సవాల్ విసురుతున్నారు టీడీపీ నేతలు. గత 40-50 ఏళ్లుగా నిన్నటి నుంచి బైకాట్ చేస్తున్నాం ఎలక్షన్లు అన్నారు. బైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని బైకాట్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక్క రోజు ముందు రోజే, స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలు ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు సమిష్టిగా ఈరోజు కృషి చేశాం. ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి, మేము ఉంటామని చెప్పి వాళ్లకు భరోసా ఇచ్చాం. ప్రజలు నమ్మకంతో ఈ మంచి ప్రభుత్వానికి సహకరించి ఎన్డీఏ కూటమి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా పులివెందులు కూడా బాగుపడుతుందని సంపూర్ణ నమ్మకంతో ఈరోజు ఓటేసి అఖండ మెజార్టీతో ఈరోజు గెలిపించారు. ఇది ప్రజా విజయం, ఇది వైఎస్ఆర్ వాళ్లకు తిరుగుబాటు విజయం. అవినాష్ రెడ్డి ఆ రోజే 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది, చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి. కాబట్టే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది. ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి 8 సంవత్సరాల కిందట గెలవడం జరిగింది. ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సిగ్గుండాల డిపాజిట్ రాలే, 1300 ఓట్లు అవ్వాలా, 680 ఓట్లు వాళ్ళ బతుకు అవుట్. నేను 60,000తో ఓడిపోయినా, నువ్వు రిగ్గింగ్ చేసినావు, దొంగ ఓట్లు వేసినారంటే జగన్ రెడ్డి ఒప్పుకొని బై ఎలక్షన్కి రమ్మని. మరి ఇప్పుడు వాళ్ళు రీపోలు అడుగుతున్నారు కదా, నువ్వు 60,000 ఓట్లు నీకు మెజార్టీ కూడా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి జరిగింది నాయన, రా నువ్వు ఉప ఎన్నికకు రా, ఇప్పుడు తేల్చుకుందామని మేమంటే అతను రాజీనామా చేసి వస్తాడా, ఒప్పుకుంటాడా? ఎన్ని వేస్ట్ మాటలు. ప్రజల సమస్యలు రాకపోతేవి, జీతం తీసుకుంటేవి, ఈడ పులివెందుల మండలంలో డిపాజిట్ కోల్పోతేవి. కాబట్టి నీకు ధైర్యము ఇది లేదు అది లేదంటే సెంట్రల్ నువ్వు పోలీసులు అంటాను కదా, మేమే రాసిస్తాం, సెంట్రల్ బలగాల ఫోర్సుతో ఎలక్షన్ జరిపించుకో, ఎమ్మెల్యేగా రా అనే తెలుసుకుందాం. మీకు 80% 90% మద్దతు ఉంది కదా, మరి మీరు ఎట్లు అసెంబ్లీకి పోవడం లేదు? మీరు రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే మీరు కోరిన విధంగా కేంద్ర బలగాలతోనే ఉప ఎన్నిక జరిపిస్తాం, ఈ సవాళ్ళను మీరు స్వీకరించండి అని చెప్పి నేను కోరుతా ఉండా. అంతే తప్ప ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఎన్నికలను బాయ్కాట్, కౌంటింగ్ బాయ్కాట్, లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండా. 3.5 కోట్ల ఓటర్లు ఉన్న ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరు చేసింది ఏంది అరాచకం కాదా? ఈరోజు 35,000 ఓట్లున్న ఈ 2 ఎలక్షన్లలో మీరు ఇంతగా ఆయాసపడుతున్నారే. మేము నిజంగా అధికార దుర్వినియోగం చేసింటే, పోలీసులను వాడింటే మీ అభ్యర్థులు నామినేషన్ వేసేవాళ్ళ, ప్రచారం తిరగలిగే వాళ్ళ? ఈరోజు స్వచ్ఛందంగా 7-8 రోజులు మీ అభ్యర్థులు గ్రామాల్లో పోయి ఓట్లు అడుక్కోలేదా? ఎక్కడైనా చిన్నపాటి ప్రెషర్ మీ మీద ఎక్కడైనా బిల్డ్ చేశామా? మేము 11 మంది అభ్యర్థులు అక్కడ నామినేషన్ వేశారు. రఫా అనేది చాలా రకాలుగా చేయొచ్చు. రఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, రఫాగా ఉద్యోగాలు ఇప్పించచ్చు, రఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది. అదేవిధంగా పులివెందుల ప్రజలు కూడా రఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రఫాగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
ఎక్కడ మంచితనంగా రఫరఫ వాడాలో ఇక్కడొక్కసారి మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకుంది. దానికి నిదర్శనం ఈరోజు గెలుపు.